వేసవిలో పక్షులకు మంచినీరు పెట్టాలని వ్యూస్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి కోరారు. ఈ మేరకు విశాఖలోని శివాజీపాలెంలో గల జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో వ్యూస్ ఆస్ట్రేలియన్ కాన్సులేట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో క్లైమేట్ చేంజ్ ఫర్ యూత్ యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా విద్యార్థుల చేత మట్టి పాత్రలలో నీరు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు ఉమాగాంధీ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో నీరు అందుబాటులో లేక ఏ జీవి మృతి చెందరాదన్నారు. విద్యార్థులందరూ తమ బాధ్యతగా రోజు పక్షులకు మంచినీరు ఏర్పాటు చేయాలని కోరారు. నమస్కారం, నాకు డాక్టర్ మురహర్రా ఉమాగాంధీ. నేను జీబీఎంసీ ప్రాథమిక పాఠశాల శివాజీపాలెం చేస్తున్నాను. క్లీన్ అండ్ గ్రీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది వేసవి కాలం, ఎక్కడ చూసినా నీళ్ళు అనేది ఉండవు. అయినప్పుడు చిన్న చిన్న పక్షులు మన తోట ఇళ్ళ చుట్టూ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి పిచ్చుకల వల్ల ఎంతో ఉపయోగం ఉంది, అది అందరికీ తెలిసిందే. అంటే విత్తనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి అవి చేరవేస్తూ ఉంటాయి. అది మా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి. ప్రకృతి అందంగా ఉంది అంటే వాటి వల్లే మనం చెప్పవచ్చు. మరి ఇలాంటి జీవావరణాన్ని, ఇలాంటి చిన్న చిన్న పక్షుల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వాటిని మనం రక్షించుకోవడం అంటే మన పెద్ద పని ఏం చేయనక్కర్లేదు. మన ప్రతి ఇళ్లలో కూడా చిన్న చిన్న దోశల్లో నీళ్ళు ఉన్నట్టుగా చిన్న మట్టి పాత్రలు పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎందుకంటే వాటిని మనం రక్షించుకోవాలి. నీళ్లు లేకపోతే అవి చచ్చిపోతాయి. ఒక్కసారి వాటిని మన ఇంటికి దూరం చేసుకున్నాము అంటే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పక్షులు లేకపోతే మన జీవబంధమే లేదు, కాలుష్యం పెరిగిపోతుంది. ఈ సెల్ టవర్ల వల్ల కూడా అవి మనకి చాలా దూరం అయిపోతున్నాయి. వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఇళ్లలో కూడా ఈ చక్కని మట్టి పాత్రల్లో నీళ్లు పోసి ఉంచండి. వాటిని మనం సంరక్షించుకోండి. థ్యాంక్ యూ.